హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. తెల్లవారింది. ప్రభువు నామాన్ని మహిమపరచాలి. రండి 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 రండి. మీకోసం ప్రతిరోజు ఆనందన ధ్యానములో 7 గంటలకు దేవుని వాక్యం అందిస్తున్నాను. మరి 6 గంటలకే ఫేస్బుక్లో కూడా ఆనందన మన్నా ఇవ్వబడుతుంది. అది కూడా వీక్షించండి. 6:30కి కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాలు మా మూవీస్ టీవీ ఛానల్లో అందించబడుతున్నాయి. వినండి. పొద్దున్న 6 గంటల నుంచి 7:30 దాకా కంటిన్యూస్గా దేవుని వాక్యం కావాలనుకునేవారు వింటే ఆధ్యాత్మికంగా బహుగా బలపడతారు. కొన్నిసార్లు మీకు సమయాలు కుదరకపోతే 6 గంటలకి లేక 6:30కి లేక 7 గంటలకైనా వినండి. లేకపోతే యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎప్పుడు కావాల్సిన వాక్యం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఏ రోజు వాక్యం ఆ రోజే వింటే అది ప్రతి అవసరత తీరుస్తుంది. దేవుడు మీతో మాట్లాడిన మాటలు అవి మీకు మేలుకరమైనవని నమ్మండి. ఆ మాటను మీరు వినకపోతే మీరు నష్టపోతారు. ఎందుకంటే దేవుడిచ్చే హెచ్చరిక లేకపోతే దేవుడిచ్చే నడిపింపు, దేవుడి యొక్క ప్రణాళిక మీరు ఎరగకుండా ఏదో ఒకటి చేసేస్తే దాంట్లో సఫలత ఉండదు. కాబట్టి వాక్యం మనల్ని బతికిస్తుంది, నడిపిస్తుంది. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ వాక్యము ద్వారా మరొక్కసారి మా అందరిని ఉజ్జీవింపచేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిన్న అనుదిన ధ్యానం విన్నారా అండి? అసలు ఒక సీరియస్గా అంటే క్రమంగా ఇవ్వాలన్న నాకు ఆశ ఉంది. బైబిల్ మొత్తం చెప్పడానికి చాలామంది అడుగుతున్నారు. బట్ చాలామంది మీలో రెగ్యులర్గా ఉన్నారు. ఒకరోజు వింటారు, ఒకరోజు వినరు, ఒకరోజు చూస్తారు, ఒకరోజు చూడనట్టుగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు చూస్తానంటే అది కూడా మనం తొందరలో బైబిల్ స్టడీ చేయడానికి కూడా ప్రయత్నిద్దాం. మరి నిన్నటి వాక్యము మీరు విన్నుంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు నిన్న ధ్యానించాం. అక్కడే ఉందండి. మీరు వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో మళ్ళీ వినొచ్చు. ఈరోజు తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయం 16వ వచనం నుండి నేను చదువుతున్నాను, వినండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యము మనకు ప్రయోజనకరమైందండి. నేను చూసాము, అది శక్తి కలిగిన వాక్యం. మనకు విశ్వాసాభివృద్ధి కలుగజేస్తుంది, రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. అంత మాత్రమే కాకుండా నీవు రక్షించబడిపోయాను, నేను విశ్వాసం అయిపోయాను అంటావేమో, కానీ అనుదినము దేవుని వాక్యం మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, దైవావేశము అన్న మాటకి, దైవ ఆవేశము అన్న మాటకి హీ బ్రీత్డ్, ఆయన ఊదాడటండి. దేవుని మనసులో ఉన్న ఉఫ్ఫను ఊదినప్పుడు ఎర్రగు మట్టిగా ఉన్న మనుషుడు ప్రాణాత్మలు కలిగిన వాడిగా, మట్టితో చేయబడిన నరుడు ప్రాణాత్మలు కలిగిన వాడిగా అయ్యాడు. ఇవాళ మృతమైన చచ్చిన స్థితిలో ఉన్న వారిని బ్రతికింపజేసేది దేవుని వాక్యం. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది అన్నాడు దావీదు. కొన ఊపిరితో ఉన్న వారికి దేవుని వాక్యం సేద తీరుస్తుందండి. కృంగిపోయిన వారికి దేవుని వాక్యం ఆదరణ కలుగు చేస్తుంది. గలిబిలైపోయి సమాధానం లేక చిక్కుల్లో పడిపోయి ఇటు తోచని పరిస్థితుల్లో ఉన్న వారికి మార్గం చూపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉంది. కీకారాణ్యాల్లో నడుస్తున్నప్పుడు కాలు తీసి కాలు ఎక్కడ పెడతామో తెలియదు. పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, బండలు ఉంటాయి. నీలగిరి కొండల్లో సేవ చేసినప్పుడు ఒక టార్చ్ తీసుకొని అది కాళ్ళకి వేసుకొని కాళ్ళు కరెక్ట్గా పెడితే సరిగ్గా సేఫ్టీగా ఉంటే మనం సేఫ్టీగా ఉంటాం కదా. మనం ఆ దారి చూసుకుంటూ ఆ ముళ్ళ కంచెల్లో నుంచి వెళ్ళి ఆ ఇరుళా జాతి వారికి సువార్త చెప్పడానికి దేవుడు నాకు 2 సంవత్సరాల కాలం అక్కడ ఉండటానికి సాయం చేశాడు. ఆ టార్చ్ చిన్నదే, కానీ అది లేకపోతే గాఢాంధకారం చుట్టూ ఏం అర్థం కాదు, ఎక్కడున్నామో కూడా అర్థం కాదు.
వాక్యం అంతే. కొన్నిసార్లు మన జీవితంలో ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందో నాకు, ఏమైంది నాకు, ఎక్కడ ఉన్నాను నేను, ఎట్లుంది నా పరిస్థితి, అన్ని చిక్కులే, అన్ని సమస్యలే, అన్ని అప్పులే, అన్ని బాధలే, అంతా నెగిటివిటీ, వ్యతిరేకతలే అన్న సమయంలో దేవుడు దారి చూపిస్తాడు. అన్ని శోధనలే, అన్ని పోరాటాలే, తప్పించుకునే మార్గం చూపిస్తాడు. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానించండి, పఠించండి, హృదయంలో భద్రపరుచుకోనండి. అది మీకు శక్తినిస్తుంది, నడిపిస్తుంది, ప్రతి సమస్యలో నుండి బయటపడడానికి మార్గం చూపిస్తుంది. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు. ఉపదేశాలు అంటే మంచి సలహాలు, మంచి పద్ధతులు, మంచి ఏంటంటే ఉపదేశించటం అంటే అర్థమయ్యేటట్టుగా అవతల పిల్లలకి చిన్న చిన్న విషయాలతో మనం ఎలా నేర్పిస్తామో పిల్లలకి. పూర్వకాలంలో బడికి వెళ్తే పలక బలపం ఉండేది. ఏ అని ఆ పంతులు గారు ఆ అబ్బాయి చెయ్యి మీద చెయ్యి పెట్టి చాక్ పీస్తో లేక బలపంతో ఆ పలక మీద రాయిస్తూ చెప్పిస్తూ రాయించేవాడండి. అలాగే వాక్యం మనకి బోధిస్తుంది, నేర్పిస్తుంది, ఏ మార్గంలో నడవాలి, ఎలా జీవించాలి అనే విషయాలు. ఉపదేశం. యేసు ప్రభు ఉపదేశించేవాడు కొండ మీద కూర్చొని గంటలు దినములు బోధించేవాడు. ఆయన ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చెయ్యాలి, మనం ఎవరివి అనే విషయాలు తెలియజేస్తుంది పరిశుద్ధ లేఖనాలు. ఈ రోజున కూడా మనకి ఉపదేశించుటకు, ఖండించుటకు. వాక్యము మనల్ని ఖండిస్తుంది అంటే గొయ్యింది పడతావు అని మనం అంటాం చూడండి. అది మనం ఆ పిల్లోడి మీద కోపం ఉండి అంటామా? పోకరా అటు, బూతులో పడతావు అంటే నీకు తప్పు అక్కడ జరుగుతుంది, ప్రమాదం అక్కడ ఉందని నేను హెచ్చరిస్తుంది. వాక్యం హెచ్చరిస్తుంది. వేశ్య నోరు లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దాని ఇల్లు పాతాళానికి దిగిపోవు మెట్లు, జారత్వం నుండి దూరంగా పారిపో. ఈ రోజున వాక్యం పాటిస్తేనండి అసలు వ్యక్తులు, మనుషులు, యవనస్తులు పరిశుద్ధులుగా ఎందుకు బతకరు? మోరల్స్ లేవు. శారీర సంబంధమైన అపవిత్రత ఎంత ఘోరమైనదో. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు కేవలము బుద్ధిశూరుడు. వాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. ఎవరైనా ఒడిలో అగ్ని ఉంచుకునే వాడి ఒడి కాలకుండానా, నుప్పుల మీద నడిచినేడల వాడి కాళ్ళు కమలకుండానా, ఆ ప్రకారమే తన పొరుగు వాని భార్యను కూడువాడు నాశనమగును అన్న హెచ్చరికలు, గద్దింపులు వాక్యం వింటున్నప్పుడే కలుగుతుంది. లేకపోతే నువ్వే బాగున్నావు, నువ్వు సరిగానే ఉన్నావు, ఏం చేసినా నేను చలామణి అయిపోతున్నాను అనుకుంటున్నావేమో. బోధించుటకు, ఖండించుటకు, తప్పు దిద్దుటకు. నువ్వు చేసేది తప్పు అని చెప్పు ఊరుకునేది కాదు బైబిల్. నువ్వు చేసే తప్పుని ఎత్తి చూపించడం, ఖండించడం ఒక వంతు అయితే, ఆ తప్పు దిద్దుకోవటానికి, ఆ తప్పును సరిచేసుకోవడానికి, ఇది చెయ్యొద్దు అంటే ఏది చెయ్యాలి అనేది కూడా చెప్పాను. మనం పిల్లలకంటే అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అక్కడ చూడొద్దు, ఇక్కడ చూడొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు అంటామే కానీ మరి ఏం చెప్పమే? బైబిల్ చదువుకో అని చెప్తావా? ఇది చెయ్యొద్దు అంటున్నావు, ఎందుకు చేయకూడదు దాని యొక్క పర్యవేక్షణం ఏంటో చెప్తున్నావా? వాక్యం మనకి చెయ్యొద్దు అన్నప్పుడు అది ఎందుకు చెయ్యొద్దు అంటున్నాడు, దానివల్ల మనకు ఎంత హాని, దానివల్ల ఎంత నష్టమో, మరి అది చేయకుండా ఉంటే మరి ఏం చెయ్యాలి? కీడు విడిచిపెట్టు, మేలు చెయ్యి. చీకటిలో ఉండకు, వెలుగులోనికి రా. చీకటిలో ఉండకని చెప్తున్నావు, వెలుగులోకి రమ్మని చెప్పవే. ఒక చెడ్డ పని చేయొద్దన్నా ఒక మంచి పని చేయమని చెప్పవే. వాక్యం ఏది చెయ్యొచ్చో, ఏది చేయకూడదో, నీ తప్పులు ఎలా దిద్దుకోవాలో. నువ్వు పాడే పాట సరిలేదు, నీ రాగం సరిలేదు అంటావు. మరి నువ్వు పాడి చూపించు కరెక్ట్ రాగం, వారు నేర్చుకుంటారు. అది దేవుని వాక్యం. మనం చేసే తప్పును చూపించడమే కాదు, మనం ఏం చేయాలో కూడా నేర్పిస్తుంది నా దేవుని మాట.
హల్లెలూయా. తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరంగా ఉంది. అంతేకాదు, వాక్యము శిక్ష చేయుటకు అంటే వాక్యము ద్వారా మీకు గద్దింపు కలగటమే కాదు, హెచ్చరికలు కలగటమే కాదు, మాట వినకపోతే మనం వ్యర్థం వాడతాం చూసారా, ఒక శిక్ష, ఒక మైల్డ్ అంటే ప్రభువు ఎవరిని కూడానండి మారాలని శిక్షిస్తాడు కానీ చావాలని శిక్షించడండి. ఆయన ఎప్పుడు నరులకు హృదయపూర్వకముగా విచారమునైనను దుఃఖమునైనను కలుగజేయువాడు కాడు. ఆయన శిక్షలో నీవు మేలు చేస్తుంటావు. చాలామంది పిల్లలను చూడండి, ఎన్నిసార్లు చెప్పినా వినరేమో కానీ ఒక్క దెబ్బ తగిలితే బతుకులో వారు మళ్ళీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడతారు. ప్రభువు మనల్ని గద్దిస్తే దిద్ది శిక్షిస్తాడు. ప్రభువు శిక్షను మనం తృణీకరించొద్దు. లోకంలో తండ్రి శిక్షించని కుమారుడెవడం? లోక సంబంధమైన మన తండ్రులే మనల్ని శిక్షించకపోతే మనం సరిగాం కదండి. అలాగే మీ ఆత్మల కాపరైన ప్రభు శిక్షను మీరు తృణీకరించకండి. శిక్షాకాలము అంత సంతోషంగా ఉండదు, కానీ అది మంచి భవిష్యత్తును మనకిస్తుంది, మంచిని మనకు చేస్తుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరగని వారు, తండ్రి నిర్లక్ష్యంగా ఉండి బిడ్డలను క్రమపరుచుకొని వారి బిడ్డలను డిసిప్లైన్లో పెంచిన తల్లిదండ్రులు కలిగిన బిడ్డలను చూడండి, చాలా తేడా ఉంటుంది. నా తల్లి నాకు అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు అని చిన్నప్పుడే నేర్పించింది. నా తల్లి వంటి తల్లి అందరికీ ఉంటే ప్రపంచంలో చెరసాలలు, కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు అవసరమే ఉండదు. నేరం చేయకుండా దేవునికి సాక్షిగా బ్రతకడం అనేది నా తల్లి నాకు ఉగ్గుపాలతో నేర్పించింది అన్నాడు డిఎల్ మూడి అనే ఒక భక్తుడు. దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు మనం ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అని తెలుస్తుంది, ఏది తప్పు ఏది కాదు అని తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని జవదాటినప్పుడు ఒక దండన ద్వారా, ఒక శిక్ష ద్వారా మనం సరిచేసుకోవడానికి, మనం సరైన మార్గంలోనికి తిరిగి రావడానికి, ఆయన సత్యములో నడవడానికి మనకు సహాయం చేస్తుంది. దేవుడు శిక్షిస్తాడు. చిన్న చిన్న సమస్యలు నీకు చిన్న చిన్న చిక్కు నీకు కలుగు చేస్తాడు. సమస్య అని చెప్పలేం, కానీ ఒక చిన్న బాధ కలిగినప్పుడు నీకు కష్టం, నీకు డబ్బులు ఎప్పుడూ ఇస్తుంటే నీకు డబ్బులు విలువ తెలియదు కదండి. కొన్ని రోజులు నీకు డబ్బులు ఇవ్వకుండా చేశారనుకోండి, అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది, బుద్ధి తెచ్చుకుంటావు, జాగ్రత్త పెట్టుకుంటావు. అలాగే దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని శిక్షించుట కొరకు కొన్ని మనకు అడిగినా ఇవ్వడు, లేక మనం ఎదురు చూడని పరిస్థితులు మన చుట్టూ కలుగజేస్తాడు. మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. దెబ్బ తగిలితే కానీ ప్రభు గుర్తురాడు కదండి. మేలు చేసినప్పుడు దేవుడు గుర్తురాడు కదా. గుర్తొచ్చినా ఆ క్షణంలో మరిచిపోతున్నాం కదా. కానీ బాధ వచ్చినప్పుడు దేవుడు తప్పక గుర్తొస్తాడు. శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను అన్న వారిని చూస్తున్నాం కదా. నీ శ్రమలు నిన్ను దేవునికి దగ్గరగా చేరడానికి దేవుడు అనుమతించిన ఒక మైల్డ్ పనిష్మెంట్, చిన్న శిక్షే కానీ అది నీ మేలు కొరకే కానీ అది నీ నాశనానికి కాదు. అందుకే వాక్యాన్ని ప్రేమించండి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరంగా ఉంది. వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానుసారంగా జీవించండి. వాక్యం నిన్ను దిద్దుతుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను సరైన మార్గంలో పెడుతుంది, నిన్ను తప్పుడు మార్గం నుండి తప్పిస్తుంది. వాక్యానుసారంగా జీవిస్తున్న వారి జీవితాల్లో మీకు తెలియకుండానే మీ జీవిత శైలి మారుతుంది, మీ హృదయ ఆలోచన శైలి మారుతుంది, మీ జీవిత స్థితి మారుతుంది, లైఫ్ స్టైల్ మారిపోతుంది. కారణం మీకు తెలియకుండానే దేవుని వాక్య ప్రభావం మీ జీవితాల్లో పనిచేస్తూ ఉంది. మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ అనుదిన ధ్యానం ఇలాగ దేవుని వాక్యం మీకు అందించడం ద్వారా వాక్యము మీ హృదయాలలో క్రియ జరిగిస్తుంది. మీరు ఇంకా విశ్వాసంతో జుర్రుకుంటే మరెన్నో అద్భుతాలు, ఆయన ఆశలు, కోరికలు నీ పట్ల పరిపూర్ణంగా నెరవేరుతాయి.
ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేవారిగా, మనుషుల మాటలను ప్రాముఖ్యతనిచ్చేవారిగా మేము ఉండక, మా కొరకు రాసిపెట్టిన పరిశుద్ధాత్మని ప్రేరేపణతో వ్రాయబడిన ప్రతి లేఖనము ఈనాటికి జీవము కలిగిన మాటగా ఉందని, మా హృదయాలను దర్శించగలిగిన, మా స్థితిని మార్చగలిగిన శక్తి కలిగిన వాక్యంగా ఉందని మరొకసారి మేము విశ్వసిస్తూ నీ వాక్యమును నేర్చుకుంటకు మాకు సహాయం చేయు. నీ వాక్యము ద్వారా మేము ఖండించబడినప్పుడు తప్పుదిద్దుకొనుటకు, పశ్చాత్తాపడుటకు, శిక్షను నీవు కలుగజేసినప్పుడు నిన్ను పట్టుకొని, నీ పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకొని రెండంతల దీవెన పొందుకొనుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001009 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు తప్పక మీ ప్రార్థనలు జవాబునిస్తారు. మీరు కూడా ప్రార్థించాలి సుమా. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోవద్దు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టుగా, ఇంటిమేషన్ వారికి వెళ్ళేటట్టుగా మీరు ఇతరులను ప్రోత్సాహపరచండి. లైక్ చేయటం, షేర్ చేయడం మర్చిపోకండి. రోజుతో మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలిపి ప్రతి తోడలో మళ్ళీ కలుసుకుందాం. ఆ తోడు దేవుడి మహాకృప మీ తోడేను గాక. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ ఉన్నాయి. తెలుగువారు, హిందీవారు, తమిళ్ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.